నాతో వస్తావా? అరే నాతో వస్తా. అరే నీ అబ్బాయిడు మళ్ళీ వచ్చినాడు రా. రే ఈ రోజు ఏం పెంట పెట్టకు వచ్చినావురా? పని పాట ఏం లేదు ఎదవకి. అవు నీకెంత పెద్ద పొడిచే పని ఉన్నట్టు. సర్లే నీ పని ఏందో చెప్పు. ఆహా చికెనే ఏం రో చాన్నాళ్ళకి చికెన్ సెంటర్ దగ్గరకు వచ్చినట్టున్నావే. ఎస్ ఈ రోజు నేను చికెన్ నా చేత్తో వండుకొని తిందామని ఫిక్స్ అయినా. యప్పా సచింది గుర్రే సావే దిక్కు. ఏంది రో బ్యాచులర్ చికెన్ అంటే తక్కువ అంచనా వేస్తున్నావురా? చేసి చూపిమాట ఇప్పుడు నేను చెయ్యొద్దురా అన్న కూడా నువ్వు చేయకుండా ఉండవు కదా, యాదో ఫిక్స్ అయ్యి వచ్చింటావు కదా. తగలబెట్టండి నిరంజన్ గారు, తగలబెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీఆర్ కుకింగ్ చికెన్. రే అంత సాగవీకి అంత టైం లేదురా, పాయింట్ కి రా. చికెన్ తో ఏం చేద్దాం? బిర్యానీ వద్దు, బిర్యానీ రోజు తింటూనే ఉంటాం. చికెన్ కర్రీ చికెన్ కర్రీ తిని చాలా రోజులైంది. మనం చికెన్ కర్రీ చేస్తే బోగులు ఎగిరి పడాల్సింది. ఇంకేం బాబాయ్ సత్కు. ముందుగా తెచ్చిన చికెన్ ని బాగా పరిశుభ్రంగా నీట్ గా కడుక్కుందాం. అయితే అంత సర్ఫెక్సెల్ బి అవసరం లేదు, నీళ్ళతోనే కడగచ్చు. నెక్స్ట్ కర్రీకి కావాల్సిన పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ కట్ చేద్దాం. దానికి ఒక గొడ్డలు కావాలిగా. ఓరే దానిలో కత్తులు చాలరా, ఇట్ట కట్ చేసి తెల్లాడుతుంది కానీ చీటికలా అయిపోవాలి ఇట్లా, అది లెక్క. నెక్స్ట్ 2 టమాటాలు ఫసక్, ఒక 5-6 పచ్చిమిర్చిలు ఫసక్ మధ్యలో ఇట్లా మేస్తా ఉండాలి పంది మేసినట్లు. ఇంకా పొయ్యి పెట్టి దానిపైన గిన్నె పెట్టి దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసి దాని తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్, టమాటాలు అన్నీ వేసి కలపడమే. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇంకా. ఇప్పుడు మీ అందరికి ఒక చిట్కా చెప్తా. నేను చేసే వంట ప్రాసెస్ అంతా నోట్స్లో రాసుకోండి, బట్ లాస్ట్లో ఆ పేపర్ చింపి పాడేయండి, ఎందుకంటే పనికిరాదు. అట్లుంటుంది మనతోని. ఇలా టమాటో, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా కలుపుకున్న తర్వాత చికెన్ వేసి కావాల్సినంత కారం, కావాల్సినంత ఉప్పు, కావాల్సినంత పసుపు, కావాల్సినంత గరం మసాలా, కావాల్సినంత చికెన్ మసాలా. దీని తర్వాత కావాల్సిన ఎవరు లేరు, మంచిగా కలబెట్టి ఉడకబెట్టి పక్క పెట్టుకోవడమే. హే చెప్పడం మర్చిపోయా, లాస్ట్లో పైన కొత్తిమీర కూడా వేసుకోండి. ఇట్స్ గుడ్ ఫర్ టేస్టా. ఇంకా తట్టెత్తుకొని పోయి తిందాం పాండి. ఉర్రి ఈ చికెన్ మిగిలిపోయింది, ఏం చేద్దాం? దీన్ని ఒక స్టార్టర్ చేద్దాం. దీన్ని ఒక చెఫ్ స్పెషల్ చికెన్ ఫ్రై చేద్దాం పారి. దీనికి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి, మిరియాలు వేసి, ఆవాలు వేసి, ఇంకా వెంట ఉంటాయి కదా కనిపించినవన్నీ ఇంత వేసేసి ప్యాన్ లో ఉన్న ఐటమ్స్ అన్ని మాడిపోకముందే చేతికి అందిన కరపకు తీసుకొని ఓం భీం పట్ స్వాహ అని ఇట్లా వేసినామంటే చిట్ట పట్టాలాడుతుంది. ఇవి కూడా మళ్ళీ ఫ్రై కాగానే చికెన్ వేసేయడమే. ఇంకేముంది, ఇంకొకటే పాట. కారం వేసి, ఉప్పు వేసి, గరం మసాలా వేసి, చికెన్ మసాలా వేసి, పసుపు వేసి కొట్టడమే ఫ్రై. ఇలా మన బ్యాచిలర్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. దీని తర్వాత మంచిగా ప్లేట్లో డ్రెస్సింగ్ కోసం, డెకరేషన్ కోసం మంచిగా ఒక కీరా దోశ తీసుకొని ఒక 5-6 పీసులు వేసినామంటే సెట్. నేను ముందే చెప్తున్నా, నేను పెద్ద ప్రొఫెషనల్ అయితే ఏం కాదు కానీ ఏదో నాకు తెలిసినంత కొద్ది నాలెడ్జ్ లో చికెన్ చేసుకున్నా. ప్లేట్ నిండాకేసుకొని దుమ్ము లేపడమే. అయినా కానీ గురు ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ చికెన్ కర్రీ ఉందిరా నాయన, సూపర్. అది కథ. ఫుల్గా వీకి సిరీస్ చూసుకుంటున్నా, స్క్విడ్ గేమ్ 3. నీకు ఇలా కుకింగ్ స్టోరీస్ అంటే కామెంట్ చేయి, చూస్తా. సరే మరి మళ్ళీ కలుద్దాం.